నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. సార్, పోసాని గారి అరెస్ట్ జరిగి కొన్ని రోజులు అయ్యింది. అయితే స్టార్టింగ్లో సరే ఆయనకి పూర్తిగా మద్దతు ఏమీ లభించలేదు. ఎందుకు అంటే సరే ఆయన కూడా అంత కొంచెం పరుష పదజాలం వాడారు, అలా తిట్టుండకూడదు అని చెప్పి మౌనం పాటించారు చాలామంది. రాను రాను అది ఏమవుతుందంటే వాళ్ళ లాయర్ కూడా మొన్న ఒకసారి చెప్పడం విన్నాను. ఒక చోట కేసు పెడితే దానికి బెయిల్ అప్లై చేస్తుంటే ఇంకో చోట అలా 14 చోట్ల 20 చోట్ల ఎప్పుడైనా కానీ అలా జరిగేది లేదు. కానీ అలా పెడుతూ ఉంటే ఒక చోట నుంచి ఇంకో చోటికి అన్నిసార్లు బెయిల్కి అప్లై చేయడానికి అది వచ్చేలోపు ఇంకో చోటకి అరెస్ట్ చేసి ఇంకో చోటికి పంపించడం, ఇదంతా చూస్తూ ఉంటే లైట్గా అది సింపతిని క్రియేట్ చేసే విధంగా ఉంటుంది ఒక పక్క. ఇది మరి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవట్లేదా? ఇంకొక పక్క ఉదయనిధి స్టాలిన్ గారు మాట్లాడిన వ్యాఖ్యలు తీసుకుంటే కనుక, అంటే ఏదో హిందూ దీని గురించి ఆయన ఏదో కొద్దిగా వ్యతిరేకంగా మాట్లాడితే దాని గురించి బీజేపీ పాలిత ప్రాంతాల్లో చాలా చోట్ల రకరకాల కేసులు వేస్తుంటే సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్య చేసింది, ఇన్ని చోట్ల వేయొద్దు, ఇలా వేయొద్దు, ఒకటే విషయం మీద అన్ని చోట్ల వేయొద్దు అనేది. అది ఇక్కడ వైసీపీ వాళ్ళు ఆ పాయింట్ పట్టుకుని మరి ఎప్పుడైనా ఏదైనా ఇక్కడ ఇలా ఉదాహరణ జరిగింది, ఇది ఇలా ఉండకూడదని చెప్తారు కదా లాయర్స్, అది వీళ్ళు ఉపయోగించుకునే అవకాశం ఉందా ఇక్కడ? గవర్నమెంట్ వేధించదలుచుకుంటే ఎన్ని రకాలుగా వేధిస్తుంది. అది ముందే మనం ఒకసారి మాట్లాడుకున్నాం. పోసాని కృష్ణమురళి గారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడినారు కాబట్టి ఆయన్ని ప్రభుత్వం అంటే ఏంది అనేది చూపించదలుచుకున్నారు. ప్రభుత్వం తను చూపించాలనుకుంటే ఎవరి మీదైనా చూపిస్తారు. ఉదయనిధి స్టాలిన్ మీద సీరియస్గా తీసుకోలేదు కాబట్టి సుప్రీంకోర్టు కూడా చెప్పేసింది కాబట్టి ఇంకేం మాట్లాడలేదు. కానీ లేదంటే ఉదయనిధి స్టాలిన్ కూడా ఏదో ఒక ఊర్లో అరెస్ట్ చేయొచ్చు. నిజంగా అతను అరెస్ట్ చేయాలి అని డిసైడ్ అయితే కేంద్ర ప్రభుత్వము, ఆయన ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి కొంచెం ఆచితూచి వేస్తారు. పోసాని కృష్ణమురళి లేదు కాబట్టి ముఖ్యమంత్రి కొడుకు కాదు కదా ఆయన, అందుకనే ఆయన్ని తిప్పుతూ ఉన్నారు. ఇది జరుగుతుందని తెలుసు పోసాని కృష్ణమురళి గారికి. నిజానికి జనంలో పెద్ద సానుభూతి ఏం లేదు, ఎందుకంటే ఆయన పిచ్చిగా నోటికి వచ్చినట్టు. అంటే తెలుగుదేశం వాళ్ళు మాట్లాడలేదంటే మాట్లాడినారు. పోసాని కృష్ణమురళి గారి వైఫ్ను గురించి కూడా ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారని వింటున్నాం మనం. వీళ్ళు చేసింది ఏం తక్కువే కాదు, కాకపోతే వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేయగలుగుతారు. కాబట్టి పోసాని కృష్ణమురళి గారి మీద రకరకాల కేసులు పెట్టి రకరకాల ఊర్లలో బెయిల్ లేకుండా ఇలా తిప్పుతూ ఉండడం వల్ల మెల్లిగా అయ్యో పాపం ఎందుకు ఇట్లా వేధిస్తున్నారు వీళ్ళు, జనంలో ఏమిటంటే బాధితుల పట్ల కొంత సానుభూతి ఏర్పడుతుంది. జనం మానసిక లక్షణం అది. ఇప్పుడు పోయినసారి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు సరే, చంద్రబాబు నాయుడు గారంటే తెలుగుదేశం విధానాలను ఇష్టం లేని వాళ్ళు కూడా అప్పుడు ఏమనుకున్నారంటే, ఎందుకు ఇదంతా ఇప్పుడు ఈ వయసులో ఆయన తీసుకొచ్చి రోడ్డు మార్గంలో తీసుకొచ్చి అరెస్ట్ చేయడము, 50 రోజులు ఖైదులో బెయిల్ రాకుండా ఇవన్నీ జరగడం, ఇవన్నీ అవసరమా, ఎందుకు జగన్ ఇట్లా పనులు చేస్తున్నాడని జగన్ సానుభూతి పరులు కూడా అన్నారు. దాని ఫలితం ఏమైంది? జనంలో దాని ఫలితం ఎలా వచ్చింది? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తే మేమేదో సాధించామని వైసీపీ నాయకులు అనుకున్నారు. కానీ ఆ అరెస్టు యొక్క ఫలితము మీకు 11 సీట్లు మిగిల్చింది. అదొకటే కాదు, చాలా చేశారు. మీరు ఎన్ని చేశారు? ఆయన అచ్చెన్నాయుడు నాకు ఆపరేషన్ అయిందిరా బాబు, నేను హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా ఆయన తీసుకొచ్చి మీరు రోడ్డు మార్గంలో తెచ్చి తిప్పారా లేదా? కోర్టుకు అటెండ్ చేశారా లేదా? అంటే మేము నేరస్తుల్ని, అంటే తప్పు చేసిన వాళ్ళని క్షమించి వదిలేయాలా, అది రూల్ కదా అని కూడా అనొచ్చు. కానీ మీరు తప్పు చేసిన వాళ్ళని శిక్షించే ప్రయత్నంలో భాగంగా మీరు కేసులు పెడుతున్నారా, మీరు వాళ్ళని వేధించే భాగంలో కేసులు పెడుతున్నారా అనేది అర్థం చేసుకోలేనంత అమాయకులేం కాదు కదా జనము. ఇప్పుడు పోసానిని శిక్షించాలి అనుకుంటే ఏదో కోర్టులో బెయిల్లో పెట్టచ్చు, కొద్ది రోజులు రిమాండ్ పెట్టచ్చు, తర్వాత ఆ కేసు నడుస్తుంది అనుకుందాం. అట్లా లేదు కదా. మీరు 12 చోట్ల పెట్టారు వారెంట్లు. ఈ 12 చోట్ల ఒకరోజు కర్నూలు కోర్టుకు అటెండ్ కావాలి, ఒకరోజు ఇది ఇంకా ఉత్తరాంధ్ర ఉంది, ఉత్తరాంధ్రలో చాలా చోట్ల అటెండ్ కావాలి. సేమ్ ఉదయనిధి స్టాలిన్ మీద కూడా ఇలాంటి కేసులు పెడితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, అయ్యా అతను అటెండ్ కావాల్సిన అవసరం లేదు, మీరు కేసులు ఏవో పెట్టుకోండి, కానీ ఇంకా మీదట ఫర్దర్ కేసులు కూడా ఇదే పాయింట్ మీద వేయకండి. పాయింట్ ఒకటే. ఇప్పుడు పోసాని మీద ఏం పెట్టారు? పవన్ కళ్యాణ్ ఇంకోరు కుటుంబ సభ్యుల మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడినారు అనేదే కదా కేసు. వివిధ పోలీస్ స్టేషన్లో నమోదైంది ఒకటే విషయమే కదా. ఈయన మనోభావాలు దెబ్బతీశాడను రామ్ గోపాల్ వర్మ మీద కేసులు కూడా అవే కదా. కాబట్టి తెలుగుదేశం ఏం చేస్తూ ఉందంటే, మెల్లిగా వైసీపీ చేసిన తప్పులనే చేసుకుంటూ వస్తూ ఉంది. అంటే ఎవరు ఏమి నేర్చుకోరు కదా, గత అనుభవాల నుంచి కానీ చరిత్ర నుంచి కానీ ఎవ్వరు ఏమి నేర్చుకోరు. రేపు జగన్ కూడా అరెస్ట్ చేయొచ్చు, అరెస్ట్ చేయొచ్చు, వైసీపీలో ఉన్న నాయకులందరినీ అరెస్ట్ చేయొచ్చు, ఇలాగే రకరకాల కేసులు పెట్టి ఊరూరు కోర్టులు తిప్పుతూ ఉండొచ్చు. ఇదంతా తెలుగుదేశం నాయకులకు చాలా ఆనందంగా కూడా ఉండొచ్చు. చూసారా, ఆ రోజు మమ్మల్ని అన్నారు, మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టారు, ఇప్పుడు వీళ్ళందరినీ కేసులు చుట్టూ మేము ఎలా తిప్పుతున్నామని. మీరు ఆ కేసులు పెట్టి తిప్పి అంటే ఒక దశ వరకు ఏదైనా ఓకే,
మీరు చేస్తున్న కేసులు కానీ మీరు వీళ్ళు శిక్ష పడాల్సిందే అని మీరు నమ్మిన సూత్రం కానీ ఒక దశ వరకు ఓకే. దశలు దాటుకుంటూ పోయిందనుకోండి, ఓహో వీళ్ళు అంతే దొరికిన వాళ్ళు దొరికినట్లు వేధిస్తారు, రేపు వాళ్ళు వస్తే వీళ్ళ గతి చూడాలి అనుకుంటూ ఉంటారు జనం. రేపు వాళ్ళు ఒకవేళ 29లో జగన్ వస్తే వీళ్ళందరికీ కూడా ఇదే 32 స్టేషన్లలో కేసులు పెట్టి 6 నెలలు కాదు కదా, ఒక 2 ఏళ్ళు తిప్పుతూనే ఉంటాడు ఆయన అనేది క్లియర్ కదా. అంటే మీరు వ్యక్తిగత కక్షలతో కేసులు పెట్టి ఈ గోలంతా నడుస్తూ ఉంటే జనం చూస్తూ ఉండాలి. జనానికి ఏం కావాలి, టైంకి అన్నం కావాలి, గూడు కావాలి. ఇప్పటికీ స్వాతంత్రం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత కూడా ఇంకా పేదరికం అని మీరే చెప్తా ఉన్నారు. మీ నాయకులు ఒక్కడికి పేదరికంలో లేడు, ప్రజలు మాత్రం పేదరికంలో ఉన్నారు. ఆ పాయింట్ మీద ఎవరు ఏం మాట్లాడరు. ఎంతసేపు వాడు మమ్మల్ని అన్నాడు కాబట్టి వాడి సంగతి చూస్తాము, వీళ్ళు మమ్మల్ని అన్నారు కాబట్టి వీళ్ళ సంగతి చూస్తాము, మేము మామూలుగా వదిలిపెట్టము. ఇప్పుడు ఆల్రెడీ ఈ పేర్ని నాని కేసులో కూడా వైవి సుబ్బారెడ్డి గారు కుమారుడు విక్రాంత్ ఎవరు వాళ్ళకు కూడా ఏదో ముందే కోర్టు తీర్పు చెప్పినట్టుంది, వీళ్ళేం అరెస్ట్ చేయాల్సిన పని లేదు, ముందస్తు బెయిల్ లాగా. పేర్ని నానిని కూడా అరెస్ట్ చేస్తారు ఈరోజు రేపు అన్నారు కదా, ఏదో బియ్యం కేసులో ఆయన్ని. అంటే వాళ్ళు ఒకవేళ నిజంగా అవినీతికి పాల్పడి వాళ్ళు ఒకవేళ నిజంగా తప్పులు చేసి ఉంటే మీరు కేసులు పెట్టండి, మీరు ఏమైనా కేసులు పెట్టండి. కానీ మీరు చేస్తున్న పద్ధతి ఎక్కడో తేడా కొడతా ఉంది. ఆ తేడా కొడుతున్నదాన్ని జనం గమనిస్తూ ఉంటారు. అదే అన్ని చోట్ల పెడితే ఇది ఓకే, ఇది కక్ష సాధింపు కోసమే పెట్టారని అనుకుంటా. ఒక చోట పెట్టి పగడ్బందీగా పోనీ అట్లా వెళితే ఎవరు పెద్ద పట్టించుకోరు. కానీ కావాలని 10-20 చోట్ల అదే దాని మీద పెట్టారు, ఒకటేసారి పెట్టారు అంటే మాత్రం అది ఖచ్చితంగా నమ్ముతారు ప్రజలు. ఇంకో వార్త ఏదో తెలుగుదేశం అనుకూల మీడియాలో వార్త వచ్చింది, బోరుగడ్డ అనిల్కి బెయిల్ ఎప్పుడు వచ్చిందో కూడా గవర్నమెంట్కి తెలియదంట. అంటే అంత అన్యాయం, మీ పోలీసులు మీ సిస్టమ్ అంత అన్యాయంగా ఉందా? మీ పేపర్లోనే రాశారు బోరుగడ్డ అనిలు ఎప్పుడో జంపు లేడు అని. ఇట్లుంటాయి మీరు పెట్టే కేసులు. మీ మొత్తం జైళ్ళు పోలీసులు అన్నీ మీ అథారిటీలోనే కదా ఉన్నాయి. మీరు బోరుగడ్డ అనిల్ సంగతి చూస్తామని కదా ఆ రోజు మీరు జైలుకి పట్టుకొచ్చారు. అది ఎప్పుడు బెయిల్ మీద పోయినాడు కూడా మీకు తెలియదంటే ఇంతకంటే అధ్వానంగా మీ అడ్మినిస్ట్రేషన్ ఇంతకు మించిన అధ్వానం అని మీరే ఒప్పుకుంటున్నారు కదా. వేరే ఎవరు సాక్షిలో రాలే ఆ వార్త, తెలుగుదేశం పత్రికల్లోనే వచ్చింది. ఇట్లా ఉంటాయి వీళ్ళు చేసే పనులన్నీ కూడా. ఓకే, మరి బొసాని గారి అరెస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దానికి స్పందించారు, ఉంటామన్నారు. ఏమన్నా జరుగుతున్నాయి అటువైపు నుంచి? లీగల్ ఎయిడ్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు వీళ్ళు వచ్చి పెద్ద పెద్ద లాయర్లే వచ్చి ఆయన తరఫున వాదిస్తున్నారు. కానీ ఇట్లా ఇన్ని రకాల కేసులు పెడితే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఈ కోర్టులో పోయి క్లియర్ చేసుకునే లోపల ఇంకో కోర్టులో కేసు పడుతుంది, ఇంకో కోర్టులో క్లియర్ చేసే లోపల ఇంకో పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకి అక్కడ తీసుకెళ్తారు. అది వాళ్ళకు కూడా తెలుసు కదా, వేధింపుల్లో భాగంగా ఇది జరుగుతూ ఉందని. జగన్ గారు ఏదో ఫోన్ చేసి ధైర్యం చెప్పారు, ఇవన్నీ చేశారు. కానీ వీళ్ళు ఏమిటంటే ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ కేసు సుప్రీంకోర్టులో చెప్పిన దాని ఆధారంగానైనా వీళ్ళు ఆ కేసును మూవ్ చేయాలి. చేశారో లేదో మనకు తెలియదు. ఎందుకంటే వీళ్ళు లీగల్ ఎయిడ్ పోసాని కృష్ణమురళికి కాబట్టి లభించింది. కానీ ఎవరో మామూలు వాళ్ళు వైసీపీ అభిమానులు అయితే వాళ్ళకి న్యాయ సాయం కూడా దొరకదు. వీళ్ళు ఊరికి అంటూ ఉంటారు మేము లీగల్ ఎయిడ్ ఇచ్చేస్తాం, ఏం మామూలుగా ఉండదని. ఆడ చూస్తే వాళ్ళ నానా తిప్పలు పడి బెయిల్ తెచ్చుకుంటా ఉంటారు. అని మొన్నటి వరకు అంటే సోషల్ మీడియా యాక్టివిస్టులది కూడా ఇదే పరిస్థితి కదా, అంటే ఒక చోట కాకుండా అక్కడికి ఇక్కడికి తిప్పుతున్నారు అని చెప్పి. వేధించాలని కూడా అట్లనే ఉంటుంది. ప్రభుత్వం ఎవరైనా వేధించాలనుకుంటే శనివారం రోజు అరెస్ట్ చేస్తారో ఆదివారం జైల్లో పెడతారు, మీరు ఒకవేళ బెయిల్ తెచ్చుకోకుండా. ఫ్రైడే వరుసగా సెలవులు ఉంటాయి 4-5 రోజులు, అప్పుడు అరెస్ట్ చేస్తారు. మీరు కోర్టుకు పోయేదాని అవకాశం కూడా లేకుండా చేయగలరు. గవర్నమెంట్ అనుకుంటే పోయినసారి వీళ్ళు చేశారు కదా, వీళ్ళేం తక్కువ చేశారా? వీళ్ళు కూడా సుమారుగా ఇట్లాంటివన్నీ ఎవరో ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ముసలామని పోలీస్ స్టేషన్లో అది ఏదో పెట్టారు కదా, ఒక ముసలావిడ మీద కేసు, ఆ పేరు ఏదో ఉంది అక్కడ గోదావరి జిల్లాలో. ఒక ముసలావిడ వ్యతిరేకంగా వీళ్ళకి వచ్చిన వైసీపీకి వ్యతిరేకంగా వచ్చిన ఒక పోస్ట్ని షేర్ చేశారు. షేర్ చేస్తే వీళ్ళు పోయి కనీసం ఆ వయసును కూడా లెక్క తీసుకోకుండా కేసు పెట్టి వేధించారు. కాబట్టి ఎవరేం తక్కువ లేదు దీంట్లో. వాళ్ళు చేశారు కాబట్టి వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేశారు కాబట్టి రేపు వస్తే వాళ్ళు ఇంతకంటే ఎక్కువ చేస్తారు. వాళ్ళు 50 స్టేషన్లో కేసు పెడతారు. అదే జరగబోయేది. ఇవన్నీ జనానికి పథకాలు ఎప్పుడు వస్తాయరా బాబు అని జనం ఆలోచిస్తూ ఉంటే రోజు ఒక పోసాని అరెస్ట్ చేశారు, ఇంకొక ఆయన అరెస్ట్ చేశారు, ఇదే నడుస్తూ ఉంది పంచాయతీ. ఓకే, ఏమో మరి అంటే ఇదే జరుగుతుంది అని అనుకుంటామా, లేకపోతే అప్పటికి ఏమన్నా సిస్టమ్ చేంజ్ అవుతుందో? సిస్టమ్ కాదు, ఇంకోటి ఏంటంటే డెమోక్రసీలో ఉన్నామనే విషయాన్ని ఎవరు మర్చిపోకూడదు. మనకు కొన్ని మర్యాదలు విలువలు ఉంటాయి. మనమేమి రాజకీయ నాయకులు అంటే బజార్ రౌడీలు కాదు కదా. అంటే బజార్ రౌడీలు అంతా రాజకీయ నాయకులు అయిపోతున్నారు అనుకోండి. ఎంత మాట్లాడాలి, ఏం మాట్లాడాలి,
ఒక మనిషిని విధానాల మీద మీరు విమర్శించడం మానేసి వ్యక్తిగతంగా వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల్ని వాళ్ళని వీళ్ళని నోటికి ఎంత మాట వస్తే వాడెంత, చంద్రబాబు నాయుడు గారిని కూడా వాడెంత వీడెంత అని మాడితే మీకు ఏం విలువ ఉంటుంది మీ పార్టీకి కానీ మీకు కానీ? అట్లనే వీళ్ళు కూడా జగన్ని సైకో, ముఖ్యమంత్రి కదా అతను, జగన్ సైకో అని వాడెంత వీడెంత అని వీళ్ళు మాట్లాడారు. మీకు ఏం విలువ ఉంటుంది అట్లా మాడితే? ఇద్దరు అనుభవించాల్సిందే ఏదో ఒక రోజు. అంటే మర్యాద తప్పిన వాళ్ళు, నోటి వాచాలత్వం ఉన్నవాళ్ళు, నోటి దురుసుగా ఉండి బిహేవ్ చేసేవాళ్ళు ఏదో ఒక రోజు ఫేస్ చేయాల్సింది. అప్పుడు అనుకోవచ్చు మేము హీరోలు అని. టీవీల్లో అంతా వస్తూ ఉంటే చూసారా, మేము ఎవరిని లెక్క చేయము, ఎవరినైనా మాడుతుంది. ఏమైంది పోసానికి ఇష్టముంది ఇట్లా కాలర్ ఇట్లా అనుకుంటే ఆయన ఎన్ని మాటలు మాట్లాడేవాడు, వాడెంత వీడెంత, పచ్చి బూతులు కదా అవి ఆయన మాట్లాడినవన్నీ. మరి ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్లన్నీ తిరుగుతూ ఉంటే ఆయన ఏమి సమాజాన్ని ఉద్ధరించాడని ఇప్పుడు జైలుకు పోతున్నాడు చెప్పండి? నువ్వు ఆ రోజు మాట్లాడిన మాటలు ఏ రకంగా సొసైటీకి ఉపయోగపడినాయి? నిన్ను జైలుకు మనిషి జైలుకు పోవడం అంటే ఏమిటి? ఒక నేరం చేయడము, లేదంటే దేశము ఇంకో దానికోసము ఒక పోరాటంలో పాల్గొని జైలుకు పోవడము. అది కదా మనం ఇంతకాలం అనేది. మీరు ఏం పోరాటం చేశారని బూతులు మాట్లాడి జైలుకు పోతున్నారు వాళ్ళైనా వీళ్ళైనా. రేపు అదే ఒకప్పుడు అంతా మహాత్ములందరూ జైలుకి వెళ్ళొచ్చు, మహాత్ములు జైలుకి వెళ్తే గౌరవం ఉండేది. అయ్యో ఇతను దేశం కోసము, తన ప్రాంతం కోసము, తన దీనికోసము, రైతుల కోసము పోరాడి జైలుకి వెళ్ళాడని గౌరవం మర్యాద ఉండే. ఎమర్జెన్సీలో జైలుకి పోయిన వాళ్ళందరినీ ఈరోజు గౌరవిస్తారు. ఎందుకంటే ఆ రోజు రాజకీయ విధానాలని వాళ్ళు, ఇందిరమ్మ రాజకీయ విధానాలను వ్యతిరేకించినందుకు జైలుకి పోయారు వాళ్ళంతా. వాళ్ళేమి ఇందిరమ్మని బూతులు తిట్టి జైలుకు పోలే. ఆ రోజుల్లో లేనే లేదు ఆ కల్చర్. ఈ కల్చర్ అంతా ఈ మధ్య వచ్చింది, ఈ బూతులు, ఈ పంచాంగం అంతా. అదే నాయకులు అలాగే ఉన్నారు, ఫాలోవర్స్ అలాగే ఉన్నారు. ఇద్దరు నాయకులు ఎట్లుంటే ఫాలోవర్స్ అట్లే కదా ఉంటారు. ఫాలోవర్స్ చెత్తోళ్ళు అంతా చేరుతారు పార్టీలో. వాళ్ళు మాట్లాడతాడు, వీళ్ళు కంట్రోల్ చేయాలి కదా. మర్యాదగా ఉండదు మీరు ఇట్లా మాట్లాడితేనే. వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, ఇంకా తిట్టు అంటున్నారు. చాలా సిస్టమ్ అరెస్ట్ అయిపోయింది అంతే. అలాగా అంటే ఈ సోషల్ మీడియా పెరిగేసరికి ఇంకా ఎక్కువైపోయింది. ఎవరికి అంటే ఒక బ్రేక్ లేదు, ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ పైన ఇంకా నాయకుల దగ్గర కూడా ఇలాగే ఉంది సిచ్యువేషన్. కంట్రోల్ లేని వాళ్ళకి శిక్ష పడాల్సిందే, దాంట్లో ఏమీ ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఆ గీత ఒకటి దాటకూడదు. గీత ఉంటుంది, డెమోక్రసీలో గీత ఉంటుంది. వేధింపులు వేరు, శిక్ష వేరు. ఆ గీత దాటితే అందరూ ఆ గీతలో చుట్టుకొని ఏదో ఒక రోజు మళ్ళీ అందరూ జైలుకి పోతారు. జైల్లో ఎప్పుడైనా సౌకర్యాలు పెంచండి. మీరు ఎప్పుడైనా జైలుకు పోవాల్సిన వాళ్ళే మీరంతా కూడా. ఏమో ఈ విషయాలను గుర్తుపెట్టుకునైనా కొంచెం నాయకులు అదుపులో ఉంటే బాగుంటుంది. ఆ తర్వాత మనం మరి ఇన్ని దారుణాలు చూడకుండా ఉండాల్సిన పరిస్థితి ఉంటుందేమో అనుకుంటున్నాను. ఏం అదుపులో ఉండరు, ఇంకా తిట్టుకుంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.